మీ కెరీర్లో బాగా కష్టపడి డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకుని చేసిన సినిమా ఊ కొడతారు ఉలిక్కి పడతారు. ఆ సినిమా విషయంలో ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయండి మీకు? ఆ సినిమాలో ఒకటే అనుకున్న బడ్జెట్లో తీసుంటే బాగుండేది. అది 8 కోట్లు 6 కోట్లు అనుకున్నాం ఫస్ట్, 28 కోట్లకి వెళ్ళింది, 24 కోట్లకి వెళ్ళింది అప్పట్లో. సో యా, దట్ ఈస్ వన్ థింగ్. బడ్జెట్ కన్సర్న్ షుడ్ హ్యావ్ బీన్ దేర్, బట్ ఇట్స్ డన్. సో దట్ లెసన్ నేర్చుకున్నాం. దీని మీదే నేను పోటుగడ బడ్జెట్లో తీసి చేయాలన్న దీంతో పోటుగడ బడ్జెట్లో చేసి హిట్ చేసాం అనమాట. మేము దేవుడి దయగల మేము చేయలేదు, ప్రజలు హిట్ చేశారు. నెక్స్ట్ ఇలాంటి డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందా? ఏమైనా అనుకుంటున్నారా ఇలాంటి సినిమా తీయాలి అని? ఇప్పటి నుంచి ప్రతిదీ నా డ్రీమ్ ప్రాజెక్ట్ అండి. అప్పుడు కూడా ఎవ్రీథింగ్ అది డ్రీమ్ ప్రాజెక్ట్. బట్ అప్పుడు బాలయ్య గారు అందరూ కలిసి ఇట్ వాజ్ డార్క్ కామెడీగా ఒకటి, అప్పట్లో డార్క్ కామెడీ అప్పుడు చేద్దాం అని వేయాడ్ ఒకటి ఏం చేద్దాం అని చేసాం. సో యా, దట్స్ ఆల్ అండి. నౌ ఆల్సో ఎవ్రీ డిఫరెంట్ ప్రాజెక్ట్ విల్ బీ మై డ్రీమ్ ప్రాజెక్ట్ అండి. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. మీ ఇన్నింగ్స్ ఇక నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాకింగ్ స్టార్ ఎలా అనిపిస్తారో, ఎలా పిలుస్తారో అలాగే రాక్ చేయాలి ఇండస్ట్రీని. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.